వ్యక్తి తన జీవితంలో మంచి డబ్బు గల వాళ్ళు అవుతారు. మంచి ఒక సొసైటీలో ఒక మంచి ఒక వెల్ టు డూ ఫ్యామిలీ షాప్ పెట్టుకుంటాము అని వస్తారు. సో వచ్చి ఏంటంటే అదే దాన్ని కమర్షియల్ పర్పస్ కింద గవర్నమెంట్ జాబుల కోసం ఎవరన్నా ట్రై చేసుకుంటే కనుక వాళ్ళకి మొదట కూడా అదే చెప్పారు, మీకు అన్ని రకాలుగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ అదే ఇప్పుడు మామూలుగా స్త్రీలను చూసుకుంటే కంపల్సరీ వాళ్ళ భర్తలు అనేవాళ్ళు ఉద్యోగం కొంచెం కటువుగా మాట్లాడతారు అనమాట. కొద్దిగా ర్యాష్గా మాట్లాడటానికి అట్లా అవకాశం ఉంది. అవడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట. ఆస్ట్రో తెలుగు ఛానల్కి మీరు చూపిస్తున్న ఆదరణకి చాలా ధన్యవాదాలండి. ఇటువంటి రాశి ఫలాలు, మాస ఫలాలు మరియు గోచార ఫలాలు తెలుసుకోవడం కోసం ఆస్ట్రో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా చెప్పాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి చూసుకుంటే కనుక రాస్యాధిపతి అయిన శుక్రుడు 11వ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే మీకు ఈ టైం పీరియడ్లో మంచి లాభాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో లాభాలు ఆర్జించడానికి మీరు ఎక్కువ తాపత్రయపడతారు. మీకు ఏంటంటే డబ్బు సంపాదించాలి అన్న ఒక ఏదైతే ఈ ఉత్సుకత అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చూసుకుంటే కనుక ద్వితీయాధిపతి ధనభావాధిపతి అయిన బుధుడు 11వ స్థానంలో నీచపడ్డాడు. కానీ 11వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల నీచభంగ రాజయోగం జరిగిందనమాట అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైనా 2వ స్థానానికి 11వ స్థానానికి ఒక వ్యక్తి యొక్క చార్ట్లో సంబంధం ఉందంటే కనుక ఆ వ్యక్తి తన జీవితంలో మంచి డబ్బు గల వాళ్ళు అవుతారు. మంచి ఒక సొసైటీలో ఒక మంచి ఒక వెల్ టు డూ ఫ్యామిలీ, అట్లీస్ట్ మోడరేటివ్లీ రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తారు, లేదా వాళ్ళు ఒక మంచి ఇది అనేది సమకూర్చుకోగలుగుతారు అనమాట. అయితే ఇప్పుడు మీకు ఈ టైం పీరియడ్లో మీ రాశిని బట్టి ఇది ఉండటం వల్ల మీకు ధనం అనేది బాగా రావడం తెలుస్తుందండి. అన్ని రకాలుగా ధనలాభం ఉందన్నమాట ఈ టైం పీరియడ్లో మీకు. అదేవిధంగా రాస్యాధిపతి అయిన శుక్రుడు మీకు 11లో ఉండటం వల్ల మీకు డబ్బు వచ్చే కొద్దీ సంపాదించే కొద్దీ మీకు సంపాదించాలి అన్న తాపత్రయం పెరుగుతుందండి. అయితే 4వ స్థానాధిపతి అయిన సూర్యుడు మీకు 11వ స్థానంలో ఉన్నాడండి. ప్రాపర్టీ నుంచి మీకు బెనిఫిట్స్, ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. అంటే మీరు ఏదన్నా ఒక ఆస్తి ఉందండి, మీకు ఒక ఆస్తి మీకు డబ్బు అనేది సంపాదించబడుతుంది, లాభాన్ని సంపాదించబడుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక పోర్షన్ మీకు ఒక ఇల్లు ఉందండి, దాంట్లో ఒక పోర్షన్ మీరు అద్దెకించుకున్నారు. అయితే విడిగా అద్దెకించుకునేటప్పుడు మామూలుగా అయితే దానికి ఒక రెసిడెన్షియల్ పర్పస్కి ఎంత పే చేయాలో అంత పే చేస్తారు అనుకోండి. ఈసారి అనుకోకుండా ఎవరన్నా ఒక వర్క్ పర్పస్ మీద వస్తారు, ఏదన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామో షాప్ పెట్టుకుంటామో అని వస్తారు. సో వచ్చి ఏంటంటే అదే దాన్ని కమర్షియల్ పర్పస్ కింద రెంట్ అనేది పెంచి ఇవ్వడానికి అట్లా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. అంటే ఇలాగే జరుగుతుంది అని కాదు, మీకేంటంటే ఈ టైంలో ప్రాపర్టీ నుంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే కనుక ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెసెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రెంటల్ ప్రాపర్టీ ఏదైనా కొన్ని ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఈ సినిమా కాస్ట్యూమ్లు ఇట్లాంటి రెంట్కి ఇస్తుంటారు. అదేవిధంగా కొంతమంది కెమెరాలు, ఈ షామియానా ఇట్లాంటి రెంట్కి ఇస్తుంటారు. రెంటల్ ప్రాపర్టీ బిజినెసెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు అండి. అయితే ఈ 4వ స్థానాధిపతి 11లోకి ఎప్పుడు వస్తున్నాడు అంటే 14వ తారీఖు తర్వాత. కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు 14వ తారీఖు తర్వాత వర్తిస్తాయని చెప్పుకోవచ్చు అండి. అయితే మీకు 10వ స్థానంలో సూర్యుడు ఉండటం జరుగుతుంది 14వ తారీఖు వరకు. సో 4వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు గవర్నమెంట్ జాబుల కోసం ఎవరన్నా ట్రై చేసుకుంటే కనుక వాళ్ళకి గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశం ఉందండి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ 14వ తారీఖు లోపల గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. లేదు మీరు ఏదన్నా ఆల్రెడీ గవర్నమెంట్ వృత్తిలోనే ఉన్నారు, లేదు ప్రైవేట్ కంపెనీలోనే చాలా నాటి నుంచి చేస్తున్నారు అనుకోండి, ఈ 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఈ టైం పీరియడ్లో మీకు ప్రమోషన్లు అనేవి రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అండి. అయితే మీకు పంచమాధిపతి అయిన బుధుడు మీకు 11వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, మీ పిల్లల నుంచి మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. నేను మొదట కూడా అదే చెప్పాను, మీకు అన్ని రకాలుగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ
యొక్క లాభస్థానంలో ఉన్నాయి ఈ 4 గ్రహాలు కూడా. కాబట్టి మీ పిల్లలు కనుక ఉద్యోగానికి వెళ్ళే వయసులో ఉంటే కనుక వాళ్ళు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఉద్యోగం దొరకటం అనేది జరుగుతుంది. అదేవిధంగా చెప్పాలి అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళకి పదోన్నతులు అనేవి భరిస్తాయి. అదేవిధంగా చెప్పాలంటే మీ పిల్లలు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో మంచి లాభాలని ఆర్జిస్తారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు సప్తమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నాడండి. కొద్దిగా మీకు ఈ సప్తమాధిపతి 2వ స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ధనలాభం అనేది ఉందని చెప్పుకోవచ్చండి. ఒకవేళ అదే ఇప్పుడు మామూలుగా స్త్రీలను చూసుకుంటే కంపల్సరీ వాళ్ళ భర్తలు అనేవాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒకటి వృత్తి అనేది చేస్తూ ఉంటారు. మీ వారు కనుక ఉద్యోగంలో ఉంటే ఆయనకి పదోన్నతులు ఇలాంటివి వచ్చి కాస్త అది డబ్బు ఇంక్రిమెంట్లు అవి రావడానికి అవకాశం ఉంటుందండి. లేదు మీ వారు వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ టైం పీరియడ్లో వ్యాపారంలో మంచి లాభాలనే చూస్తారు. లేదు మీ వారు కొంచెం ధనాదాయం సంపాదించడంతో మీ పేరు మీద ఏదన్నా ప్రాపర్టీ కొనడం, దేంట్లోనే ఇన్వెస్ట్ చేయడం ఇట్లాంటివి చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే కొంతమందికి ఇప్పుడు ఏమవుతుంది అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల స్పీచ్ అనేది కొంచెం చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. మీకేంటి అంటే ఈ టైం పీరియడ్లో కొంచెం ఈ కటువుగా మాట్లాడతారు అనమాట, కొద్దిగా ర్యాష్గా మాట్లాడటానికి అట్లా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అమ్మా నాన్న అయినా సరే కొంచెం ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళతో కుటుంబీకులతో కొంచెం విసుగ్గా మాట్లాడటానికి వాళ్ళని విసుక్కోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఆ కోప స్వభావంతో కూడిన ఆ స్పీచ్ అనేది ఏది ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించుకుంటే అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏమవుతుందండి అని అంటే మీకు అవకాశాలు మంచి మీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు సమకూర్చి పెడతారండి. కాకపోతే మీకు ఆ డబ్బు రావడం అనేది ఏంటంటే డబ్బు వస్తున్నట్టే ఉంటుంది. అంటే అన్ని ప్రాజెక్టులు సైన్ చేస్తారు, ఒక 4-5 ప్రాజెక్టులు ఒప్పుకుంటారండి. అయితే మంచిగా డబ్బు వస్తున్నట్టే వస్తుంది, కానీ అది లేటుగా వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక చిన్న గదిలో ఒక 10 మందిని మనం ఉంచాము అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఒకళ్ళిద్దరు ఉంటే ప్రాబ్లం లేదు, ఒక 10 మందిని చిన్న గదిలో ఉంచితే కనుక వాళ్ళు ఏంటి అంటే కొంచెం అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లానే ఇక్కడ ఏంటి అంటే ఒక రాశిలో మీకు 11వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, రాహువు. ఈ 4 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హౌస్ అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు మీకు 1వ తారీఖు మార్చి 1వ తారీఖు డబ్బు రావాలండి ఒక వ్యక్తి దగ్గర నుంచి. మీరు అడిగి 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 ఆ వ్యక్తి ఏంటి అంటే మార్చి 20వ తారీఖుకి డబ్బు ఇస్తారనమాట. కానీ రావడం అయితే వస్తుంది, అంతా వస్తున్నట్టే కనపడుతుంది, కానీ అడిగి అడిగి కొంచెం లేట్గా అరేంజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి, కానీ మీ యొక్క 6వ స్థానాధిపతి శుక్రుడే, మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడే. సో 6వ స్థానాధిపతి 11లో ఉండటం వల్ల ఈ టైం పీరియడ్లో ఏంటి అంటే మీకు కొంచెం మీ యొక్క వీళ్ళు జ్యేష్ఠ సహోదరులు, జ్యేష్ఠ సహోదరి మనులు ఉంటే కనుక వాళ్ళతో కొంచెం గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 11వ స్థానం చూసుకుంటే కనుక మనకన్నా కుటుంబంలో పెద్దవారు, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో కూడా వాళ్ళకి సంబంధించిన స్థానం, వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి రావచ్చు, లేదా స్నేహితులతో కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో మీకు కొంచెం మీ స్నేహితులు సహాయం చేస్తారు, అంటే మీకు ఏదన్నా డబ్బు మీరు ఎక్స్ట్రాగా సమకూర్చుకోవడానికి సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు అండి. అంటే మాట సాయం చేసినా అది సాయం అన్నట్టే కదా. అయితే వృషభ రాశి వాళ్ళు చూసుకుంటే కనుక నాకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయండి ఈ టైం పీరియడ్లో. కాకపోతే మీకు కొంచెం కష్టంగా డబ్బు వస్తుందని చెప్పాను కదా, దానికి మనం రెమెడీ ఏంటి అనేది చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి రెమెడీ చూసుకుంటే కనుక ఈ టైం పీరియడ్లో మీరు కనకధార స్తోత్రం చదువుకుంటే కనుక మీకు ఆ వచ్చే డబ్బు ఎట్లాగో వస్తుందో అది ఆటంకాలు లేకుండా వస్తుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి మార్చి నెల యొక్క ఫలితాలు. ఈ నెల మీకు అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలని